ధాన్యం అమ్మిన కేవలం 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు, పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. తొలుత ప్రాతూరు గ్రామంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత పాలకులు రైతులను ఇబ్బంది పెట్టి రాజకీయ కోణం నుంచి రైతులను చూశారని చెప్పారు. రైతులు పడిన కష్టానికి కనీస మద్దతు ధర రావాలి, ప్రభుత్వం నుంచి అందే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేస్తే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందనే తత్వం లేకుండా గత 5 ఏళ్లు రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. రాష్ట్రంలో 3,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు. 17% లోపే తేమ ఉండాలనేది కేంద్రం పెట్టిన నిబంధనని, దాన్ని మాత్రమే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతుల ఖాతాల్లోకి 4 గంటల్లోపే డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టళ్లలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి మధ్యాహ్న భోజనం పథకం కింద పిల్లలకు చక్కటి ఆహారం అందించే ఏర్పాట్లు గత సంవత్సరం నుంచి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అనేది రైతుకి ఒక సంతోషంగా, ఆనందంగా జరగాల్సిన ప్రక్రియ. గత పాలకులు రైతుని ఇబ్బంది పెట్టి కేవలం రాజకీయ కోణం నుంచి రైతును చూశారు తప్ప స్వార్థం లేకుండా నిజాయితీగా రైతు పడిన కష్టానికి, ఆయన పంటకి కనీస మద్దతు ధర రావాలి, ప్రభుత్వం నుంచి అందించే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేసుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్న తత్వం 5 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసలు ధాన్యం కష్టపడి పండించిన తర్వాత ఎక్కడ అమ్మాలో కూడా తెలియని పరిస్థితి. 5-6 రోజులు లారీల కింద పడుకుని మిల్లల దగ్గర పోయి బతిమలాడుకుని అమ్మే పరిస్థితి నుంచి ఒక మార్పు తీసుకొచ్చి గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం రాష్ట్రంలో. ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో రైతులతోటి ఇప్పుడే వాళ్ళ సమస్యల గురించే కాకుండా వాస్తవంగా దిగుబడి ఎట్లా ఉంది, ఎటువంటి వెరైటీ వేశారు, వీటిని ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తుందో కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. బీపీటీ వెరైటీ మంచి ఫైన్ వెరైటీ అయితే బియ్యం కష్టపడి వాళ్ళు పండించారో రైతు సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను. దేశ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లలో పోలీస్ బలగాలు విజయం సాధించాయని అన్నారు. మార్చి 2026 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. భద్రతా బలగాలు సాధించిన విజయానికి అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ సంభవ్లో భాగంగా 2 వరుస ఎన్కౌంటర్లలో అన్ని పోలీస్ విభాగాలు సమర్థంగా పనిచేస్తాయన్నారు. ఒకే ఒక బృందంగా మారి చాకచక్యంగా మావోయిస్టులను అదుపులోకి తీసుకోవటం మెచ్చుకోదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేడు ప్రత్యేక హెలికాప్టర్లో రంపచోడవరం చేరుకొని ఏఓబీ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఆపై జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. AK-47 గన్స్, రైఫిల్, పేలుడుకు ఉపయోగించిన వస్తువులను పరిశీలించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ మారేడుమిల్లి ఎన్కౌంటర్లలో పోలీసు బలగాలు విజయం సాధించాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. హిడ్మా, టెక్శంకర్తో పాటు 13 మంది మావోయిస్టులు చనిపోయారన్నారు. అంతేకాకుండా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు. జూన్లో ఎదురు కాల్పులు జరిగినప్పుడే మావోయిస్టులను లొంగిపోవాలని చెప్పినట్లు డీజీపీ వివరించారు. మావోయిస్టు కీలక సభ్యుడు దేవ్జీ తమ అధీనంలో లేడన్నారు. ఆపరేషన్ సంభవ్లో అన్ని పోలీసులు విభాగాలు సమర్థంగా పనిచేశాయని చెప్పారు. మావోయిస్టులను లొంగిపోవాలని గతంలోనే కోరామన్నారు. వచ్చే మార్చిలోగా
మావోయిస్టు రహిత భారతే లక్ష్యంగా కేంద్రం నిర్దేశించిన ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేశాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్కి ఈ స్టేట్లో, ఏ సొసైటీలో ఏ ప్లేస్ లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, సృష్టిలో సర్వ ప్రాణులకు ఆహారం ఎంతో ముఖ్యమని, పేదవాడి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా అన్నారు. అన్న క్యాంటీన్ నిర్వహణలో ప్రజా అభిప్రాయం సేకరించేందుకు క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజా అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని మరింత సమర్థవంతంగా అన్న క్యాంటీన్లను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణ పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా పటమట హైస్కూల్ రోడ్డులోని అన్నా క్యాంటీన్ను సందర్శించి నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ₹5 చెల్లించి క్యూలైన్లో అల్పాహారం తీసుకున్నారు. ఉదయం అల్పాహారం కోసం వచ్చిన వారితో కలిసి అల్పాహారం స్వీకరిస్తూ క్యాంటీన్లో అందించే ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, రుచి, పరిశుభ్రత ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాల పట్టిక, టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియాతో పాటు సరఫరా చేస్తున్న తాగునీటిని పరిశీలించారు. అనంతరం అన్నా క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, అపరిశుభ్రత అనేది మచ్చుకైనా కనిపించకూడదని సిబ్బందికి స్పష్టం చేశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలో ఉన్న ఆనందం మరెక్కడా లభించదని, ఇలాంటి మంచి కార్యక్రమంలో పనిచేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావించి నిబద్ధతతో సేవలు అందించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంటీన్ను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్నా క్యాంటీన్ నిర్వహణలో ప్రజాభిప్రాయం సేకరించేందుకు క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరింత సమర్థవంతంగా అన్నా క్యాంటీన్లను నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీసా సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందచేయాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు. ప్రస్తుతం ఆసుపత్రికి కొత్త వైద్య పరికరాలు, ముఖ్యంగా క్యాన్సర్కు సంబంధించిన అధునాతన పరికరాలు అవసరమని, అలాగే కొత్త భవనం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ జీజీహెచ్లో అన్ని వసతులు సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్ను నేడు ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని వివిధ బ్లాకులను పరిశీలించిన అనంతరం సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఆసుపత్రిలోని వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, వారికి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్కు ఎంపీ సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి, వసతులపై హెచ్ఓడీలు, సూపరింటెండెంట్తో చర్చించిన ఎంపీ శివనాథ్
ఈ ఆసుపత్రికి రోజుకు సుమారు 3,000 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని, ఇది రాష్ట్రంలోనే అత్యధికమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రికి కొత్త వైద్య పరికరాలు, ముఖ్యంగా క్యాన్సర్కు సంబంధించిన అధునాతన పరికరాలు అవసరమని, అలాగే కొత్త భవనం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా నిధులు సమీకరించేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమై ఆసుపత్రి అభివృద్ధికి చర్చించుకుంటామని, త్వరగా పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసి రాబోయే రోజుల్లో విజయవాడ జీజీహెచ్లో అన్ని వసతులు సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. అరకొర వసతులతోనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ క్రిటికల్ సర్జరీ ఎన్నో చేస్తున్నారు. ఇక్కడ చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆ ఉన్న వసతుల్లో ముఖ్యంగా కొత్త భవన నిర్మాణం కొంచెం జరుగుతుంది, దాన్ని స్పీడప్ చేయాలి. అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కొన్ని మిషన్లు మనకి రిక్వైర్మెంట్ ఉంది. వీటిలన్నిటినీ ఒక తెలుసుకుని ఈ సమస్యల్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల కూడా కొన్ని వసతులు కల్పించుకునే విధంగా ఒక ఆలోచనతో ప్రయత్నం మొదలుపెట్టాం. ప్రతి నెల గౌరవ ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్న హెచ్ఓడీస్తో మీటింగ్ చేసుకుని త్వరగా పనులు పూర్తయ్యే విధంగా వెళ్దామని ఒక కార్యాచరణ ఆలోచించాం. తప్పకుండా ఈ జీజీహెచ్ అభివృద్ధిలో, అంతేకాకుండా వచ్చిన పేషెంట్లందరికీ వసతులు కల్పించడంలో, సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం. తప్పకుండా ఈ జీజీహెచ్ని రాబోయే కాలంలో చక్కటి ఆసుపత్రిలాగా, ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు, చక్కటి హాస్పిటల్ లాగా తయారు చేసే విధంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో ఉండి నర్సులు చక్కటి సలహా సూచనలు కూడా ఇచ్చారు చాలామంది. అంతేకాకుండా హెచ్ఓడీలు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ అందరూ కూడా చక్కటి సూచనలు ఇచ్చారు. ప్రతినిత్యం ఇట్లా కూర్చుంటేనే మాకు కొంత అవేర్నెస్ కూడా వస్తుంది. అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని, మరో 3 నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు. అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకొచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని, మరో 3 నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు గేటు వద్దే ఆగిపోయారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావటం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఆధునిక సాంకేతికతతో వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ భవిష్యత్కు బాటలు వేసేలా మానవ వనరులను తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ తెలిపారు. రాజ్యాంగపరమైన విశ్వాసాన్ని నిలబెట్టడంలో అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషి అవసరమని సూచించారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటూ కాగ్ నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలని ఉద్యోగులకు ఉద్బోధించారు. ఆధునిక సాంకేతికతతో వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసేలా మానవ వనరులను తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ తెలిపారు. నేడు స్థానిక స్టాలిన్ బిల్డింగ్ 8వ అంతస్తులోని మల్టీపర్పస్ హాల్లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ చేతుల మీదుగా 5వ ఆడిట్ దివస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ మాట్లాడుతూ అధునాతన సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సేవలను పరిపాలనలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా ప్రజా వనరులను సక్రమంగా వినియోగిస్తూ పనిచేయాలన్నారు. సమాజంలో సమున్నత మార్పులకు నాయకత్వం వహించటం, విలువలు పునరుద్ఘాటించటం, విశ్వాసం, ఆవిష్కరణ, సుస్థిరత, జవాబుదారీతనం లక్ష్యంగా పనిచేయాలన్నారు.
జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించిన తర్వాత పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనంలో కాగ్ పాత్రను చేస్తున్న కృషిని వివరించారు. కాగ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ప్రధానమైన ఆడిట్ బాధ్యతతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అకౌంట్స్ మరియు ఎంటైటిల్మెంట్స్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. ఆడిట్ వ్యవస్థ స్వతంత్రతను, విశ్వసనీయతను, అత్యున్నత ప్రమాణాలను కాపాడటంలో అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి మార్గదర్శకంగా సమిష్టి లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగపరమైన విశ్వాసాన్ని నిలబెట్టడంలో అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషి అవసరమని సూచించారు. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటూ కాగ్ నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలని ఉద్యోగులకు ఉద్బోధించారు. క్షుణ్ణమైన ఆడిటింగ్ ద్వారా ప్రజాధనం సమర్థవంతంగా వినియోగించబడుతుందన్న విషయాన్ని ప్రజలకు, శాసనసభకు, కార్యనిర్వాహక వర్గాలకు వివరించాల్సిన అవసరాన్ని తెలిపారు. రాజ్యాంగ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రతి ఉద్యోగి గర్వపడాలన్నారు. November 16th, 1860లో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయ్యిందండి. సో November 16th వీ సెలబ్రేట్ ఇట్ యాజ్ ఆడిట్ దివస్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఫీల్డ్ ఆఫీసెస్ లైక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వీ సెలబ్రేట్ దిస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఆడిట్ అండ్ అకౌంట్స్ అండ్ ఎంటైటిల్మెంట్ ఆఫీస్లో వీ సెలబ్రేట్ దిస్ యాజ్ ఆడిట్ వీక్. అండ్ వీ హ్యావ్ వేరియస్ అంటే ఈవెంట్స్ సెలబ్రేటెడ్ త్రూ అవుట్ ద వీక్. సో 20th నుంచి 28th వరకు వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ వీక్ యాజ్ ఆడిట్ వీక్. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం సొమ్మును జమ చేస్తుందని స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాలాభిషేకం నిర్వహించారు. అన్నదాత సుఖీభావ పథకం 2వ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తి భద్రత, భరోసాను కల్పించి వారిలో ధైర్యాన్ని పెంచిందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా పంట డబ్బుల కోసం రైతులు నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదని, ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని స్పష్టం చేశారు. సహకార సంఘాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం, యూరియా, ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తోందని, రైతన్న ఫస్ట్ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 46.85 లక్షల కుటుంబాలకు మొదటి విడతగా 3,135 కోట్లు జమ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ రైతులు తమకు అండగా నిలబడిన ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉమా పేర్కొన్నారు. ప్రభుత్వం గోడౌన్లోకి తోలంగానే వెంటనే గంటల వ్యవధిలోనే రైతులకు డబ్బులు ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి, ఎప్పుడు డబ్బులు వచ్చాయో తెలియదు కాదు, డబ్బులు వస్తాయో రావో కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇవాళ ఆ స్థితుల నుంచి ధాన్యం అమ్మిన గంటలోనే ఇవాళ రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. అలాగే సహకార సంస్థల ద్వారా రైతులకి పెట్టుబడిని ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా యూరియా కానీ, ఎరువులు కానీ ఎక్కడా కూడా రైతన్న ఫస్ట్ అని ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఎక్కడ వాళ్ళ గంట కూడా వెయిట్ చేయకుండా రైతన్నులందరికీ కూడా ఎరువులు కానీ, మందులు కానీ, పండించిన తర్వాత ధాన్యానికి డబ్బులు కానీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక ప్రతి రైతన్నకి అండగా నిలబడతానని చెప్పాం. 20,000 రూపాయలు కేంద్రం ఇచ్చేది కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ ఖాతాల్లోకి వేస్తానని చెప్పాం. ఇవాళ 63 లక్షల మంది రైతన్నలకి ఖాతాల్లో డబ్బులు వేసి ఇచ్చిన మాట ప్రకారం కేంద్రం రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద 18,000 కోట్లు ఇస్తే ఒక రాష్ట్రంలోనే 1,000 కోట్ల రూపాయలు
రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో వేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సిపిఐ శత వార్షికోత్సవాల సందర్భంగా విజయవాడ నగరంలోని ఈ నెల 29, 30వ తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సభ్యుల వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. గ్రామ, డివిజన్, మండల, పట్టణ, నగర, నియోజకవర్గ శాఖల కార్యదర్శులు మరియు ప్రజా సంఘాల బాధ్యుల హోల్ టైమర్లు ఈ వర్క్షాప్లో పాల్గొంటారని తెలిపారు. నగరంలోని గాంధీనగర్ దాసరి భవన్లో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దొనెపూడి శంకర్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దొనెపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా విజయవాడ నగరంలోని ఈ నెల 29, 30 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సభ్యుల వర్క్షాపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్క్షాప్లో గ్రామ, డివిజన్, మండల, పట్టణ, నగర, నియోజకవర్గ శాఖ కార్యదర్శులు మరియు ప్రజా సంఘాల బాధ్యుల హోల్ టైమర్లు పాల్గొంటారని చెప్పారు. నవంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి. ఈశ్వరయ్య ప్రారంభిస్తారన్నారు. అనంతరం శతవసంతాల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం అనే అంశంపై సీనియర్ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ ఏడుపుగంటి నాగేశ్వరరావు రైతాంగ సమస్యలు, పాలక విధానాలు అనే అంశంపైన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రసంగిస్తారని తెలిపారు. వర్క్షాప్ 2వ రోజున అనగా 30వ తేదీన జనగణన, కులగణన, రిజర్వేషన్స్ అనే అంశంపై సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి కె. రామకృష్ణ ప్రసంగిస్తారని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యాన నవంబర్ 29, 30వ తేదీలలో వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ని జయప్రదం చేయాల్సిందిగా గ్రామ శాఖ, డివిజన్ల శాఖ, మండలాలు, పట్టణ, నగర శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాల బాధ్యులు, జిల్లా కౌన్సిల్ స్థాయి వారంతా కూడా ఈ వర్క్షాప్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పాత్రికేయ ముఖంగా ప్రజానీకానికి, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 29వ తేదీన ఈ వర్క్షాప్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరయ్య గారు ప్రారంభిస్తారు. అలాగే తరువాత శతవసంతాల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం అనేటువంటి అంశం పైన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, అనుభవజ్ఞులు కామ్రేడ్ ఏడుపుగంటి నాగేశ్వరరావు గారు ప్రసంగిస్తారు. ప్రపంచంలో అనేక విధాలుగా మనం కొన్ని విషయాల్లో ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని, స్వయం ప్రతిపత్తి గల దేశంగా ఉండాలంటే సృజనాత్మక ఆలోచనలు, డిజైనింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలని సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ తెలిపారు. మన జ్ఞానాన్ని మన దేశానికి ఉపయోగించాలని, మన దేశం అభివృద్ధి చెంది 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విజయవాడ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్క్షాప్ను నిర్వహించారు. నేడు, రేపు 2 రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్కు సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్, ఏఐసిటిఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎలంగోవన్ కురియప్పన్ అతిథులుగా విచ్చేశారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏవి రత్నప్రసాద్, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ డీన్ ప్రొఫెసర్ ఎం సునీతతో కలిసి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పిల్లలను, విద్యార్థులను రాబోయే తరంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్లేందుకు ఆర్థికంగా, ఉత్పత్తుల పరంగా సృజనాత్మక డిజైన్లు రూపొందించడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల వర్క్షాప్లో వివిధ బోధనాంశాల గురించి చర్చించనున్నట్లు తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సిలబస్, కరికులంలో ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ను భాగం చేయనున్నట్లు చెప్పారు. రాబోయే సంవత్సరం నుంచి ప్రత్యేక చాప్టర్ సబ్జెక్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2047 దీనికి సంబంధించి ఈ రెండింటికి అనుసంధానంగా మనము
మన పిల్లలని విద్యార్థుల్ని మరి రాబోయే తరంలో మన ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి ఆర్థికంగా కానీ ప్రొడక్ట్స్లో కానీ ఇన్నోవేటివ్ డిజైనింగ్లో కానీ లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్లో కానీ తీసుకుపోవడానికి ఈ 2 days ఇక్కడ ట్రైనింగ్ పెట్టాము. దీంట్లో భాగంగా వర్క్షాప్ కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రతి జిల్లా నుంచి మనం డైట్ ప్రిన్సిపల్స్ని, అలాగే సైన్స్ ఆఫీసర్స్ని, ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్ని, అలాగే మనకు ఇక్కడ ఏవైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ స్టూడెంట్స్ని, అలాగే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని కూడా ఇక్కడ మీటింగ్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ జరిగే ఈ 2 day ప్రోగ్రాంలో ఉండే థాట్స్ కానీ ఆ ప్రాసెస్ అంతా దాంట్లో ఉండేవన్నీ మళ్ళీ పిల్లలకి మేము చేరవేస్తాము. అనంతరం డాక్టర్ ఎలంగోవన్ కరియప్పన్ మాట్లాడుతూ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇన్నోవేషన్ కల్చర్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రతి జిల్లా ఇన్నోవేషన్ హబ్, స్కూల్ ఇన్నోవేషన్ ల్యాబ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇన్నోవేటర్స్ కావాలన్నారు. 2015లో భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 81వ స్థానంలో ఉంటే 2025లో 38వ స్థానంలో ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన స్థానానికి చేరుకోనుందన్నారు. We have been working towards creating the culture of innovation in the school system. So Ministry of Education, Department of School Education, jointly with AICT and Ministry of Education Innovation Cell, initiated School Innovation Council for creating the culture of innovation, where we are talking about ideation, prototype, product development, where out of this journey of product development, students will be creative thinker, will be a design thinker and problem solver, which makes them to think out of box and create innovative solution for the nation to make our country standing in a better position. If you see in 2015, India was standing in the Global Innovation Index at 81st position. Today in 2025, we are standing at 38th position. గత ప్రభుత్వం నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తిరిగి పునరుద్ధరించాలని ఎన్టీఆర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు కోరారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 20 నెలలు గడిచినా అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్లెయిమ్లు విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు 96 చట్టం పునరుద్ధరణ, పెండింగ్లో ఉన్న క్లెయిమ్ల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ 2007లో అమలైన ఈ చట్టం కింద 10 లక్షలు దాటిన నిర్మాణాలపై 1% సెస్ వసూలు చేసి కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ బోర్డును నిలుపుదల చేసిందని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యమే ప్రభుత్వ పతనానికి కారణమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించలేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అప్పారావు హెచ్చరించారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది, ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తాం, ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికుల పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్లో చూసినా ఫస్ట్ భవన నిర్మాణ కార్మికులు, లాస్ట్లో కూడా భవన నిర్మాణ కార్మికులు. ఇదే కాదు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే మేము సంక్షేమ బోర్డుని పునరుద్ధరించడం కాదు, నా సొంత నిధుల నుంచి ₹1 కోటి సంక్షేమ బోర్డుకి ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 20 మాసాలు అవుతున్నా కానీ ఇంతవరకు సంక్షేమ బోర్డు ఏమైందన్న ఆలోచన కూడా ఎవరికీ లేనటువంటి పరిస్థితి. మేము రాష్ట్ర కమిటీగా కాకినాడలో మీటింగ్ జరుగుతూ ఉంటే మా రాష్ట్ర నాయకులు వెళ్ళి అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే వ్యంగ్యంగా మాట్లాడారు. ఏమని, ఇంకా మీ సంక్షేమ బోర్డు అమలు కాలేదా, అదేంటి ఇంకా అమలు కాకపోవడం ఏంటి అని మాట్లాడడం అనేది జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.